ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. దానికన్నా బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ స్పేస్ విత్ మనీ. ఇలాంటి అప్డేట్స్ గురించి మరికొన్ని తెలుసుకోవాలంటే నా పేజీని ఫాలో అవ్వండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మ్యాచ్ విషయానికి వస్తే నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం టాస్ జరిగినప్పుడు ఆస్ట్రేలియా టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అలానే ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ 50 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయారు. అలానే ఇంగ్లాండ్ కెప్టెన్ సిల్వర్ బ్రంట్ అనే ముందు ఉండి నడిపించినట్టు ఆమె ఒక అద్భుతమైన రన్స్ చేసింది. అలానే సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్కి వచ్చి అలానే మునిక్ 64 పరుగులు చేసి ఫైనల్లో గెలవడానికి ఒక కీలకమైన పాత్ర పోషించింది. అలానే నిన్న జరిగిన మ్యాచ్లో ఒక హిస్టరీ అనేది క్రియేట్ అయింది. ఇంతవరకు ఉమెన్స్ టీంలో జరిగిన 10 T20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమే మొత్తం 7 T20 వరల్డ్ కప్ విన్ అయింది. దాంట్లో మిగతా 3 విన్ అయింది. 2009లో ఇంగ్లాండ్ తొలి టైటిల్ దక్కించుకుంది. అలానే 2016లో వెస్టిండీస్, అలానే 2024లో న్యూజిలాండ్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం మొత్తం ట్రోఫీస్ ఏంటంటే 13 ట్రోఫీస్. అలానే మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఏంటిదంటే ఇప్పుడు జరిగిన అన్ని ఉమెన్స్ అండ్ మెన్స్ టీంలో ఆస్ట్రేలియా ఉమెన్స్ అండ్ మెన్స్ టీమే డామినేషన్లో ఉంది. హిస్టరీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికి బోత్ కమాండ్ చేస్తేనే 27 ట్రోఫీలు ఉన్నాయి. అలాంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నార్మల్గా వేరే టీంలు ఎందుకు ట్రోఫీస్ విన్ కావట్లేదు, ఆస్ట్రేలియా టీమే ఎస్పెషల్లీ విన్ ఎందుకు అవుతుందని పాయింట్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆస్ట్రేలియా టీం ఉమెన్స్ టీం అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మెన్స్ టీం అనుకో, ఫస్ట్ వరల్డ్ కప్ ఓవర్ విన్ అయ్యారు, ఓడిఐ వరల్డ్ కప్ వెస్టిండీస్ విన్ అయింది. తర్వాత ఓవర్ విన్ అయ్యారు, ఇండియా విన్ అయింది. తర్వాత ఓవర్ విన్ అయ్యారు ఆస్ట్రేలియా. తర్వాత ఏమైంది, ఎంఎస్జీని వచ్చి బ్యాక్ టు బ్యాక్ 3 టైటిల్స్ అందించారు. తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంగ్లాండ్ విన్ అయింది. కాబట్టి మెన్స్లో ఏమవుతుందంటే ఒకరికి అనేది షిఫ్ట్ అవ్వకుండా వస్తుంది ట్రాఫీస్. కానీ క్రికెట్లో ఉమెన్స్ టీం వరకు వచ్చే వరకు ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ట్రోఫీస్ అనేవి మనకు ఉమెన్స్లో ఆస్ట్రేలియాకే ఉంటుంది. ఎందుకంటే ఇట్లా జంబ్లింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఆస్ట్రేలియాకు. అదర్ ఇంగ్లాండ్ అన్నా లేకపోతే ఆస్ట్రేలియన్ అన్నా వాళ్ళిద్దరు ఇట్లనే పోటీ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన మిగతా 8 జరిగిన 3 ఒక దాంట్లో ఆస్ట్రేలియా రన్నరప్ అయింది. అంటే వాళ్ళకి మొత్తం 8 టైటిల్స్ వచ్చేది ఉండే, కాకపోతే ఒక రన్నరప్ అయింది. కానీ ఆస్ట్రేలియా టీం ఒక విధ్వంసకరమైన టీంగా మారిపోయింది. అసలు క్రికెట్ని రూల్ చేస్తుందే వాళ్ళు. ఎందుకంటే క్రికెట్ అనేది పుట్టింది ఇంగ్లాండ్లో, కానీ రూల్ చేస్తుంది మాత్రం ఆస్ట్రేలియా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్ట్రేలియా టీం అనేది బిగ్ మ్యాచెస్లో కరెక్ట్ టైంలో ఆడుతుంది. కాబట్టి ఆ టీంని మనం తక్కువ అంచనా వేయద్దు, అది మెన్స్ టీం అయినా ఉమెన్స్ టీం అయినా. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.